హాయ్ అండి. ఈరోజు సండే మినీ బ్లాగ్ అండి ఇది. ఆదివారం అంటేనే కంపల్సరీగా అందరిళ్ళలో నాన్ వెజ్జే ఉంటుంది. అందుట్లో మెయిన్గా 50% కాదు 60% చికెనే ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే అదే కొంచెం చాలామంది ఎక్కువ ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా అంతే అండి, చికెన్ లవర్స్ ఎక్కువే ఉన్నారు. మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో చికెన్ బిర్యానీ చేయమని అడుగుతూనే ఉన్నారు. నేనైతే కూర తెచ్చేటప్పుడు కూడా నేను చెప్పలేదు బిర్యానీ చేస్తానని, అప్పటికప్పుడు తీసుకున్నాను నిర్ణయం. మా వాళ్ళు అయితే ఇంకా కర్రీ ఉండిద్ది మా అమ్మ అనుకున్నారు, కానీ నేను బిర్యానీ మొదలెట్టేసరికి ఇంకా మా పిల్లలకైతే మామూలుగా లేదు సందడే. ఇంకా అది అయ్యే వరకు అడుగుతూనే ఉన్నారు అయిందా అయిందా అని. నేనైతే చాలా ఇంట్రెస్ట్గా చేశానండి ఈసారి బిర్యానీ. ఎందుకంటే మేము బయట బిర్యానీలు అవి తెచ్చుకోవడం మానేసాము, చాన్నాళ్ళు అయింది. మాకెందుకో బయట అసలు నచ్చట్లేదు, ఎక్కడ తెచ్చుకున్నా నచ్చట్లేదు. ఇంకా మేము తెచ్చుకోవడం మానేసి కూడా చాన్నాళ్ళు అయిపోయింది. ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుందాం కానీ బయట నుంచి వద్దని ఫిక్స్ అయిపోయాం. ఇంకా మా పిల్లలు అయితే మాత్రం చాలా ఎగ్జైట్గా ఉన్నారండి బిర్యానీ కోసం. నెయ్యి కూడా నేను ఇంట్లోనే నేనే ఆ రోజే కాసానండి. ముందు రోజే నేను వెన్న తీసి ఫ్రిడ్జ్లో పడేసి ఇంకా ఆ రోజు ఎలాగో బిర్యానీలకు కావాలని చెప్పి కాసాను. కాస్త దేవుడికి పక్కన పెట్టేసి కాస్త మాకు కొంచెం తీసి పక్కన పెట్టేసాం. నెయ్యి మామూలుగా విడిగా తీయమంటే అసలు నేను తినండి, నాకు అసలు ఇష్టం ఉండదు. ఇలా బిర్యానీలో అయితే ఆ స్మెల్ తెలియదు కాబట్టి నేను తినేస్తాను. నేనే కాదు మా పిల్లలు కూడా కొంచెం అంత ఇంట్రెస్ట్ చూపించరు. నాకు అలవాట్లేదు కాబట్టి నేను వాళ్ళకి కూడా అలవాటు చేయలేదు. మా అబ్బాయి బిర్యానీ వేడిది పొగలు కక్కుతున్నది ప్లేట్లో పెడితే ఆడ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు వీడియో వాయిస్ ఎవరు ఇచ్చేటప్పుడు ఫుల్ నవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి ప్లీజ్ అండి.